ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? అనిపిస్తుందా ఎప్పుడైనా నేను తప్పిపోయాను, నేను పడిపోయాను, నేను తొట్టిల్లిపోయాను, ఇంకా లేవలేనేమో, ఎందుకో తెలియట్లేదు, అంత బాగుంది, చాలా బాగుండే నా గతకాలం అంతా. దేవునిలో గడుపుతూ ప్రార్థిస్తూ ఎంతో బాగుంది నా లైఫ్. కానీ ఏమైందో తెలీదు, సడన్గా పడిపోయాను. నా ప్రార్థన ఎట్టుపోయిందో తెలీదు, అసలు ఏమవుతుందో తెలీదు నా జీవితంలో. మున్పటిలా నేను ప్రార్థించలేకపోతున్నాను, మున్పటిలాగా దేవునిలో గడపలేకపోతున్నాను, మున్పటిలాగా నా లైఫ్ బ్లెస్డ్గా లేదు, మున్పటిలాగా నేను ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాను, మున్పటిలాగా నేను నా జీవితంలో జరుగుతున్న మంచి క్రియలను చూడలేకపోతున్నాను. ఇంకా నేను పడిపోయాను, లేవలేని స్థితిలో ఉన్నాను, ఇంకా లేవలేనేమో, ఇంకా అంతే నా జీవితం, ఇంకా జీవితాంతం ఇలానే బ్లెస్సింగ్ లేని జీవితాన్ని నేను చూడాలేమో, క్రియలు లేని జీవితాన్ని నేను చూడాలేమో అని అనుకుంటున్నారో, ఇంకా నేను లేవలేనేమో అని అనుకుంటున్నారా? కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటో చూద్దామా? ప్రోవర్బ్స్ చాప్టర్ 24:16 వర్స్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. The godly may trip 7 times, but they will get up again. But one disaster is enough to overthrow the wicked. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. చూసారా దేవుడు ఏం మాట్లాడారో ఈరోజు? అనుకుంటున్నావు కదా, పడిపోయాను, ఇంకా నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, ఎంత నేను ట్రై చేసినా కూడా మళ్ళీ మున్పటి స్థితిలోకి పోలేకపోతున్నాను, ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీతిమంతుడు అయి ఉన్నావంట, నేను నీతిమంతురాలను అయి ఉన్నానంట. మనం అందరము దేవుని ద్వారా నీతిమంతులం అయ్యామంట. అయితే మనము నీతిమంతులం అయ్యాం కాబట్టి అది నువ్వు ఎంత దీన స్థితిలో ఉన్నా సరే, లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే, ఇంకా కాదు నాతో, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా లేవలేను అని అనుకున్నా సరే దేవుడు లేపుతాడంట నిన్ను నన్ను. భయపడుతున్నావా? ఇంకా కావట్లేదు నాతో, ఇంకా లేవలేకపోతున్నాను, ఇంకా అవ్వట్లేదు, ఇంకా మళ్ళీ ప్రార్థనలో ఉండలేకపోతున్నానని. కానీ దేవుడు ఈరోజు మాట్లాడేది, వాగ్దానం ఇచ్చేది ఏంటంటే, మరల మిమ్మల్ని లేపబోతున్నాడంట, మరల మున్పటి స్థితిలో కన్నా గొప్ప పొజిషన్లో మిమ్మల్ని పెట్టబోతున్నాడంట, మళ్ళీ ప్రార్థనది రీస్టోర్ చేయబోతున్నారంట. మళ్ళీ మిమ్మల్ని దేవుడు మున్పటి స్థితిలో, మున్పటి బ్లెస్సింగ్స్ ఎలా అయితే మీరు మున్పు బ్లెస్సింగ్స్ని చూసారో మీ జీవితంలో, మున్పు ఎలా అయితే మంచి కార్యాలను మీరు చూసారో, మున్పు ఎలా అయితే దేవుని ఫేవర్, దేవుని గ్రేస్ మీ జీవితంలో చూసారో, అలా మరలా చూడబోతున్నారంట. మరలా దేవుని క్రియలు మీరు చూడబోతున్నారంట. మరలా మీ బ్లెస్సింగ్స్ ఏవైతే కోల్పోయారో ఇన్ని డేస్, ఏదైతే ఆరోగ్యాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, మీ జీవితాన్ని, మీ లైఫ్ని, మీ ఇయర్స్ని, మీ కెరీర్ని ఏవైతే కోల్పోయారో మరలా దేవుడు ఇవ్వబోతున్నారంట. మరలా దేవుడు రీస్టోర్ చేయబోతున్నారంట. అవునా? భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మీ జీవితాన్ని రీస్టోర్ చేయడం ఎలా ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.